సో రాసుకోండి, వాట్ ఈజ్ జీడిపి, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. వాట్ ఈజ్ జీడిపి? జీడిపి అనగానేమి? అదే సార్ ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పి అండ్ ఇట్స్ యూజెస్ అని మాత్రమే చెప్పుకున్నాం, అంతే కదా. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్ వచ్చేసి వేరమ్మా. జీడిపి అనగానేమి? తెలుగు మీడియం వాళ్ళకి జీడిపి అనగానేమి? ఓకేనా. ఇటీవల కాలంలో జీడిపిలో సంభవించిన మార్పులు ఏదైతుందో మార్పులను వివరించండి. ఇటీవల కాలంలో జీడిపిలో సంభవించిన మార్పులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద రీసెంట్ చేంజెస్. క్వశ్చన్ ఏంటమ్మా? ఎక్స్ప్లెయిన్ ద రీసెంట్ చేంజెస్ డన్ టు జీడిపి మెథడ్ ఆర్ క్యాల్కులేషన్. ఎక్స్ప్లెయిన్ ద రీసెంట్ చేంజెస్ in the methodology of recent changes. Explain the recent changes in methodology of estimating the GDP. సో ఇది కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ అంతా కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఒకవేళ మేము ముందే రాస్తాం సార్ అంటే రాయండి, బట్ ముందు కాన్సెప్ట్ అనేది వినడం. ఎందుకంటే రీసెంట్గా మనకి సిఎస్ఓలో కొన్ని మార్పులు చేర్పులు అనేది వచ్చాయి. రీసెంట్గా 2015 తర్వాత ఎక్కువగా మీరు దేని మీద ఫోకస్ చేస్తారంటే జీడిపికి సంబంధించిన డెఫినేషన్ రాయండి. తర్వాత వచ్చేసి ఇటీవల కాలంలో జీడిపిలో సంభవించిన మార్పులు అంటే ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందు ఏదైతే చేంజెస్లో, బట్ స్టిల్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తానంటే ఫ్యాక్టర్ కాస్ట్ బదులు మనము బేసిక్ ప్రైస్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాము. గుర్తొచ్చిందా లేదా? అండ్ జీడిపి క్యాల్కులేషన్లో చూసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాట్ యు కాల్ ఫ్యాక్టర్ కాస్ట్ మనం ఏం చేసుకున్నాం, జీడిపి అట్ మార్కెట్ ప్రైజెస్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇంతకుముందు జీవీ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ తీసుకునే వాళ్ళం, జీవీ అట్ బేసిక్ ప్రైస్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో దాని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా. వాట్ ఈజ్ జీడిపి అనగానేమి? ఇటీవల కాలంలో జీడిపిలో సంభవించిన ఆ యొక్క మార్పుల గురించి వివరించండి అని చెప్పేసి మనం ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది.